గ్రహమును పొంది వరములు పొందాడు నీ కొడుకు అన్నాడు. పొంగిపోయాడు మహానుభావుడు. ఈలోగా వచ్చేస్తున్నాడు ధ్రువుడు రాజ్యంలోకని కబురెళ్ళింది. కబురెడితే తండ్రి పొంగిపోయాడు, పెద్ద ఉత్సవం చేశాడు, సునీతిని తీసుకొచ్చాడు, ఏనుగులు పట్టుకున్నాడు, పెరుగు పట్టుకున్నాడు. ఆ ఎదురుగుండా కన్యకామణులు ఇచ్చారు. మనం రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చామే, అలా మళ్ళీ రుక్మిణీ కళ్యాణానికి వద్దాం. ఆ రోజున కన్యపిల్లలందరితో రుక్మిణీ కళ్యాణం చేయిద్దామని సంకల్పం చేశారు మన గోపాలకృష్ణ గారు. ఎటువంటి వాళ్ళకి కూడా మంచి భర్త వస్తాడు. ఒకవేళ నుదుటున రాసి ఉన్నా కూడా, దుర్మార్గుడు అల్పాయుష్కుడైన భర్త రావాలని ఉన్నా కూడా రుక్మిణీ కళ్యాణం చేస్తే వాళ్ళ నుదుటి వ్రాత మారి సత్పురుషుడైన వాడు భర్తగా వస్తాడు. కృష్ణ పరమాత్మ లాంటి భర్త వస్తాడు. అందుకని భాగవతం జరుగుతోంది కాబట్టి కోటేశ్వరారు రుక్మిణీ కళ్యాణం రోజున ఆడపిల్లలు కన్నె పిల్లలందరినీ కూర్చోబెట్టి రుక్మిణీ కళ్యాణం చేద్దాం, ఎన్ని వేల మంది అయినా సరే చేద్దామండి అన్నారు. అందుకని ఆ రోజున రుక్మిణీ కళ్యాణం చేద్దాం మనందరం చక్కగాను. అందుచేత చూడండి, ఆ ధ్రువుడు వచ్చేస్తుంటే తండ్రి పొంగిపోయాడు. తండ్రి పొంగిపోయి ఎదురెళ్ళాడు. చక్కగా అక్షతలు తల్లుతున్నారు. ఆ కన్యకామణులు వెళ్ళారు, వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళారు, ఏనుగులు వెళ్ళాయి, గుర్రాలు వెళ్ళాయి. ఆ పిల్లవాడికి ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి కొడుకు వెళ్ళిపోయాడు బతకడేమో అన్న కొడుకు బతికి బట్ట కట్టాడు. తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో మాట్లాడాలో అలా మాట్లాడతారండి వ్యాసుల వారు. తన కొడుకు వరాలు పొందొచ్చాడని కాదు ఇప్పుడు ఉత్తానపాదుడి సంతోషం, తన కొడుకు బతికొచ్చాడంతే. తండ్రి ప్రేమ అంటే అలా ఉంటుంది. చూడండి, బిగియ కౌగిట చేర్చి మొగముని విరి. నిజంగానే చాలా కాలం తర్వాత, ఏ 3 నెలలకో 4 నెలలకో కొడుకు కనపడ్డాడు అనుకోండి, తండ్రి బయటికి వచ్చి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా బాగున్నావా అని అడగలేడు. ఒక వెర్రి కోరిక మనసులో వస్తుంది. ఏంటంటే, ఓసారి గట్టిగా కొడుకుని కౌగిలించుకోవాలనిపిస్తుంది. గట్టిగా కౌగిలించుకున్న తర్వాత వాడి గడ్డం పట్టుకుని, ఓసారి వాడి బుగ్గలు పట్టుకుని ఊపి, వాడి తల వంచి, వాడి మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకున్న తర్వాత, వాడికి సంస్కారం ఉంటే వంగి నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేస్తే ఆయుష్మాన్ భవ అన్న తర్వాత తండ్రికి కడుపులో ఉబలాటం తీరుతుంది. అమ్మయ్య, నా కొడుకుని నేను పూర్తిగా దర్శనం చేశానని. అది అసలు తండ్రి కొడుకులు కలుసుకోవలసిన విధానం. సరే, అందుచేత ఆయన అంటాడు, ఆ బిగియ కౌగిట చేర్చి మొగముని విరి. పాపం ఆ ఉత్తానపాదుడు కొడుకుని చూడగానే గట్టిగా కౌగిలించేసుకుని వాడి బుగ్గల్ని విరేసి శిరము మూర్ఖుని చిబుకంబు చేతపునికి వాడి తల వంచి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకుని వాడి గడ్డాలు ఇలా ఇలా నిమిరి అవ్యయానంద బాష్పధారాభిషిక్తు. వెర్రి ఆనందం, కొడుకు వచ్చేసాడని నోట మాట రాక కొడుక్కి క్షమార్పణ చెప్పకూడదు. నాన్న నిన్న ఆ రోజున తొడెక్కించుకోలేదు, ఏమనుకోలే, సారీ నాన్న అనకూడదు. లేకపోతే నువ్వు ఇంత గొప్పవాడి అయిపోయావు అనకూడదు, పొగడకూడదు. ఎంత ధర్మం పాటించాడో చూడండి. తెలియక కాదు, సురుచికి లొంగడం వల్ల ఇది ఇన్నాళ్ళు పైకి రాలేదు. ఇప్పుడు ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంటే నేనన్న ఒక్క మాటకి అంత స్థితిని పొందావా నాన్న, నువ్వురా కొడుకు అంటే నన్ను ఉద్ధరించావు అని కౌగిలించుకుంటే కన్నుల వెంట కారిపోతున్నటువంటి బాష్పధారల చేత కొడుకు తల తడిసిపోయిందిట. అలా చేసి ఆశీర్వదింప ఆ చిరయశుండు. అలా కౌగిలించుకుంటే ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి నమస్కరించేట ధ్రువుడు. చిరాయుర్దాయం కలుగుతుందిరా, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి ఎత్తి కౌగిలించుకుని, ఇదండి మర్యాద అంటే. ఒక తండ్రి కొడుకులు మన సమాజంలో ఎలా ఉండేవారో, అంతేగాని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఈయన్ని ఎలా భరిస్తున్నావు అమ్మా నువ్వు ఇన్నాళ్ళ నుంచి అని వెర్రి జోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఏ దౌర్భాగ్యుడైన రచయిత రాశాడో, ఎవడు నాశనం చేశాడో ఈ దేశాన్ని నాకు అర్థం కాదు. కానీ అసలు ఆ సంస్కారమే ఈ దేశానికి లేదు. ఇది మన సంప్రదాయం, ఇది మన గౌరవం. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు, తల్లి కూతురు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు. అంత వైభవోపేతంగా ఉంటుంది. ఒక అత్త కోడలు మాట్లాడుకుంటే అలా మాట్లాడుకుంటారు. అది స్థితి అంటే. సరే, అందుచేత మళ్ళీ నేను అటుపోతుంటాను ఇటో ఉండుండి అని సంతోషపడిపోయి ఆ కొడుకుని చూసి నోట మాట రాక అనగా, నీ వలన ఎంత వైభవాన్ని పొందాన్రా అని సంతోషపడి లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యాసుల వారు సంక్షిప్తం చేశారు. ఈ పిల్లవాడికి ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం చెయ్యమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. చిత్రం ఏమిటంటే, సునీతి సురుచి ఇద్దరు వచ్చారు ఎదురు. వస్తే సునీతికి సురుచికి ఇద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాడు ధ్రువుడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ఏనుగు మీద పక్కన తమ్ముడు కూడా కూర్చోవాలని పట్టుపట్టి ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. ఉత్తముడు సంతోషించాడు.
ఈయనకి పట్టాభిషేకం చేయమని ప్రజలందరూ అడిగారు. ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు. చేసిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితంలో. చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు కదా అనో, భాగవతులు కదా, మారు మాట్లాడరు కదా, తెగబడి దెబ్బలాడరు కదా అనో, భాగవతుల మనస్సుని మీరు బాగా కష్టపెట్టారనుకోండి, వాడు లోపల పొందినటువంటి పరితాపము వలన కన్నుల వెంట నీరు కారిందనుకోండి, అది కట్టి కుడిపేయవలసిందే. దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు ఉత్తర దిక్కునున్న హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు. అందులో ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విన్నటువంటి సురుచి అరణ్యములో ప్రయాణిస్తోంది. కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి సురుచి మరణిస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. చేసిన పాపం కట్టి కుడపక మానదు. కాబట్టి అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండవలసింది దేని విషయంలోనో తెలుసా అండి? నోటి విషయంలో. ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో అలా మాట్లాడకూడదు. భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు ఉంటారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఫీజు అయితే మీరు చేత్తో తీసివేస్తారు. అదే ట్రాన్స్ఫార్మర్ మీద ఫ్యూజ్ పోతే మీరు ముట్టుకుని చేత్తో వేస్తారా? మీరు ముట్టుకోకూడదు. భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భాగవతులతో ప్రవర్తించేటప్పుడు దాని యందు నిగ్రహం ఉండాలి, గౌరవం ఉండాలి, జాగ్రత్తతో ప్రవర్తించాలి. ఎందుకంటే వారి మనస్సు సంతోషించిందనుకోండి, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. వారి మనస్సు ఖేదపడిందనుకోండి, ఈశ్వరుడి ఆగ్రహం కలుగుతుంది. అందుకని భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో కూడా ధ్రువోపాఖ్యానం చెప్పేసింది మనకి. తదనంతర కాలమునందు వివాహం జరిగింది ధ్రువుడికి. ఆ వివాహం జరిగినప్పుడు శిశుమారుడు అనబడేటటువంటి ఒక ప్రజాపతి అంటే చాలా పెద్ద పోస్ట్ అది. ఆ ప్రజాపతికి ఒక కుమార్తె, ఆ కుమార్తె పేరు భ్రమి. ఆ భ్రమి అనబడేటటువంటి కుమార్తెని ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆ భ్రమి అనబడేటటువంటి భార్య యందు 2 కుమారులు పుట్టారు. ఒకడి పేరు వత్సర, ఒకడి పేరు కల్ప అని 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత వాయుదేవుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇలా అనబడేటటువంటి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల యందు ఉత్కళ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. వీరొక కుమార్తె కూడా జన్మించింది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఆయన పొందబోయే పదవి యొక్క అర్హతలు. మీకు ఆయన ధ్రువపదమై ఉంటాడు, ఆయన కదలకుండా. అన్ని కదులుతుంటాయి. ఇలా కదిపేదేది? సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ప్రజాపతి అయినటువంటి శిశుమారుడు యొక్క పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లని పేరేమిటి? భ్రమి. భ్రమి అంటే కదలడం. ఏమిటి కదులుతోంది? జ్యోతిష్ చక్రమునందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు నక్షత్రములు అన్నింటితోటి బ్రహ్మాండములు కాలమునందు కదులుతుంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటారు, తనకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి దానికి భ్రమి భార్య. ఈ కాలమునకు హద్దు ఏమిటి? వత్సర. వత్సర అంటే మనం ఒక సంవత్సరాన్ని ముందు ప్రమాణంగా చెప్తాం. ఏదో పార్థివనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లపక్షే ద్వాదశిన్యాం వాసరః అని కదా సంకల్పం చెప్తాం. అందుకని వత్సరము ఒక హద్దు. యుగాంతం అయిపోయిన తర్వాత హద్దేది? కల్పము. శ్వేతవరాహ కల్పే అలా చెప్తాం. అందుకని కల్పం ఒక హద్దు, వత్సరము ఒక హద్దు. ఈ 2 హద్దులు తనకి బిడ్డలై వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు తను పొందపోయేటటువంటి పదవిని ఆవిష్కరిస్తున్నారు. ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆగ్రహించాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ధ్రువోపాఖ్యానంలో ఈ మలుపుని. కోపం వచ్చింది. నా తమ్ముణ్ణి యక్షులు సంహరిస్తారా అని యుద్ధానికి బయలుదేరాడు. ధ్రువుడి రథానికి ఒక గమ్మత్తుంది. రంగురంగుల రథం ఎక్కుతాడు. రథం ఎక్కి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి కుబేరుడి యొక్క సైన్యం, యక్షులంటే ఆయన దిక్పాలకుడు, ఆ యక్షులతో విశేషమైన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. చిట్ట చివర ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షుల్ని చంపేశాడు. చంపేసి నరనారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికని మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో తాతగారైనటువంటి స్వయంభువ మనువు కనబడ్డాడు. కనబడి ఒక మాట చెప్పాడు. ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలుసా? అర్థము లేని కోపములోంచి ప్రారంభం అవుతుంది. నువ్వంత తపస్సు చేశావు, 5 సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు. నీ కోపాన్ని ఈశ్వరుడి యందు తపస్సుగా మార్చావు, ఈశ్వరానుగ్రహాన్ని పొందావు. ఎవ్వరూ పొందలేనటువంటి ధ్రువ పదవిని పొందావు. ఇంత పొంది ఇన్ని తెలిసి నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు.
జనన మరణములు ఈశ్వర సంకల్పితములుగా జరుగుతాయి, పాపపుణ్య ఫలితములుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మరిచిపోయావు. పొగడకూడదు మనవణ్ణి. మరిచిపోయి ఒక యక్షుడు చంపితే ఆ యక్షుణ్ణి నువ్వు చంపితే దోషం లేదు. మొత్తం యక్ష జాతిని సంహరిస్తున్నావు. యక్షులందరూ ఎవరిని సేవిస్తారు? కుబేరుణ్ణి సేవిస్తారు. కుబేరుడు ఎవరిని సేవిస్తాడు? అన్నగారి అంత అనుబంధంతో పరమశివుణ్ణి సేవిస్తాడు. ఇప్పుడు యక్షుల యొక్క ప్రమాదము కుబేరుడి చెవిన పడి కుబేరుడికి కలిగిన ఆగ్రహము శివుడికి తెలిస్తే నువ్వెంత ప్రమాదమునకు వెళ్ళిపోతావు? మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి. తనని తాను ఏదో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ ప్రయత్నపూర్వకంగా పెట్టేయాలి. లేకపోతే ఆ కోపము క్రోధముగా మారిపోతుంది. ఆ క్రోధము అర్థము లేనటువంటి వ్యగ్రతకు వెళ్ళిపోతుంది. ఆ వ్యగ్రతలోంచి తన పతనము ప్రారంభమైపోతుంది. నువ్వు పొందపోయే పదం ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? అందుకని ఇంకా నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపోమన్నాడు. ధ్రువుడికున్న చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? తను ఒక స్థితిని పొందేసిన తర్వాత మనుష్యుడు వేరొకడి మాట వినడు. వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అంటాడు. అలా వినగలగడం చాలా గొప్ప విషయం. తాతగారు కనపడి చెప్తే, తాతగారు మీరు చెప్పింది యథార్థం, ఆయన ఎటువంటి మాట చెప్పాడో తెలుసా అండి? అనగా మన కులమునకిది అనుచిత కర్మంబ, ఒకనికై పెక్కండ్రిట్లని మొన తృంగిరి ఇది నీ కనయంబును మలవ దుడుగుమయ్య కుమారా. ఈ పని ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన కులంలో పుట్టినవాడు చెయ్యవలసిన పని కాదు. స్వయంభౌమనువు యొక్క వంశం అంటే ఎటువంటి వంశం రామంది? నీలాంటి మనవణ్ణి పొంది సంతోషించాను. ఇదా నువ్వు చెయ్యవలసిన పని? ఆపు చేసి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది ఈ వార్త. తాతగారు చెప్తే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట అని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు వినడం అలవాటైన పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో చెప్తుంది ధ్రువోపాఖ్యానం. అసలు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ ధ్రువోపాఖ్యానాన్ని స్టూడెంట్స్ వినాలి, పిల్లలు వినాలి. వింటే వాళ్ళకి అర్థం అవుతుంది జీవితంలో ఎలా ప్రవర్తించాలో. పెద్దలు వినాలి, ఎలా పిల్లల పట్ల ప్రవర్తించాలో తెలుస్తుంది. సమాజంలో పెద్దలు వినాలి, గురువులు ఎలా సమాజాన్ని మార్చుకోవాలో తెలుస్తుంది. పాలకులు వినాలి, తమ క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలుస్తుంది. ధ్రువోపాఖ్యానంలో లేనిదేమిటి? పరమేశ్వరుడు యొక్క వాత్సల్యము తెలుస్తుంది. 5 ఏళ్ల పిల్లవాడి తపస్సుకి నోటితో చెప్పని పదవిని తాను ఎలా అనుగ్రహించాడో తెలుసుకోవడానికి. ఇంత గొప్పది ధ్రువోపాఖ్యానం. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కుబేరుడు వచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నానయ్యా, నీకు ఎంతో కోపం వచ్చిందిట, ఎందరో కొన్ని వేల యక్షుల్ని సంహరించావుట. అంత క్రోధముతో ఉండగా మావారలు నీ మీద కలియపడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకన్నారట. చెప్పొచ్చావులే తాత, అవతల బాగుంది, నువ్వు యుద్ధం చేయలేదుట, నరనారాయణాస్త్రం తెలిసినా వీలేదుట. మా తాతగారు చెప్పావని వెళ్ళిపోయారట. షహబాష్, నీలాంటి పిల్లాన్ని చూస్తే నాకు మక్కువగా ఉంది. ఏది నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడప్పుడు నా బుద్ధిలో చిన్న వైకల్యం, చిన్న కోపం వచ్చింది. ఇదండి కోరుకోవలసింది, దిద్దుబాటు అని అడగాలి. ఇది ఎందుకు వచ్చింది? ఈ కోపం వచ్చింది అన్నంతసేపు, ఎవరినో చంపేద్దామన్నంతసేపు నా మనస్సు ఈశ్వరుడి పాదాలు వదిలేసినట్లే కదా. ఇలా పట్టుకుంటే అన్ని వరాలు ఇచ్చిన వాడిని వదిలేసి ఊరి మీద పడి చంపడం ఏంటి? ఎంత పాపపు పని చేశాను. అందుకని కుబేరా, నువ్వు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. అడిగితే ఎటువంటి వరం కోరుకున్నావురా నాయనా, నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు కుబేరుడు. దాంతో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, వృద్ధుడైపోయాడు, బదరికాశ్రమాన్ని చేరాడు. అందుకే జీవితంలో బదరి వెళ్ళండి అంటారు. అక్కడ ఎన్ని జరిగాయో. ఆ బదరి వెళ్ళి బదరికాశ్రమంలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎవరి జీవితాల్లోనూ బహుశా ఇలా జరుగుతాయని నేను అనుకోను. ఒక చిత్ర విచిత్రమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి 2 పురుషులు నడిచి వచ్చారు. వాళ్ళు నీలమేఘము వంటి శరీరము కలిగిన వాళ్ళై శంఖ చక్ర గదాపద్మములను పట్టుకుని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో 2 నడిచి వచ్చారు.
నడిచొస్తే ధ్రువుడు చూసి లేచి వాళ్ళకి నమస్కరించి ఆశ్చర్యపోతూ మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, ఓ నృపా, నీకు భద్రమగు నొప్పగుచున్న మదీయ వాక్యముల్ వీనుల యందు జన్పుము. వివేకముతో 5 ఏండ్ల నాడు మేధానిధివై ఒనర్చిన ఉదాత్త తపోవ్రత నిష్ఠచేత తేజోనయశాలివైన మధుసూదన తృప్తి వహింపచేయవే. మర్చిపోయావా? 5 ఏళ్ల నాడు తపస్సు చేశావు. ఆనాడు స్వామి వరం ఇచ్చారు, కొంతకాలం పరిపాలన చెయ్యి, శరీరము పడిపోయిన తరువాత నిన్ను ధ్రువమండలానికి తీసుకెడతానని చెప్పారు. నీకంత పెద్ద పదవినిస్తానన్నారు. ఇప్పుడు శరీరము పడిపోవడం అన్నది ఎవరికైనా తప్పదు. నీ శరీరము పడిపోయేటటువంటి రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువమండలానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులం, మీరు విజయం చేసి విమానం ఎక్కండి, మేము స్వాగతం పలకడానికి వచ్చామన్నారు. ఆశ్చర్యపోతే మృత్యు వచ్చి ఇన్ని కోట్ల మందిని భయపడతాం, స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. శరీరాన్ని తీయడమా అని శిరస్సు వంచి నిలబడిందిట. తనే శరీరాన్ని వదిలిపెట్టాడు జ్ఞానియే. ఎలా? మృత్యువు శిరస్సు మీద తన పాదము పెట్టి విమానంలోకి ఎక్కేట ధ్రువుడు. ఇది ఎవరన్నా సాధించారండి జీవితంలో? ఇది ఒక రమణులు సాధించిన దానికి పురాణ వాక్యంగా తీసుకొస్తున్నారు వ్యాస భగవానుడు. శిరస్సు వంచి మృత్యువు నిలబడితే దాని తల మీద తన కాలు పెట్టారు. అంటే తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు. ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యకరంగా లోకాలన్నింటి వంక చూస్తున్నాడు. ఆ పితృలోకం, యమలోకం, స్వర్గలోకం, సత్యలోకం, తపోలోకం, జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం. వెళ్ళిపోతుంటే ఒక్కసారి విమానంలో కూర్చుని అనుకున్నాడు, ఓహోహో ఏమి లోకాలరా, ఇంతమంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది, సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది. నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఏం అదృష్టం రా అనుకుని ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించారు. మా అమ్మ. ఆనాడు తిడితే తిట్టింది లేరా పిన్ని, కాస్త పెరుగన్నం తిను అని నేను మాట్లాడతానులే పిన్నితో, నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందను. మా అమ్మ మీ తాత పొందినట్టు నువ్వెందుకు పొందలేవు, పో నారాయణుడి తపస్సు కంది. మా అమ్మ మాట నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేటప్పటికీ పార్షదులు గ్రహించారు, నిన్నీ స్థితికి తీసుకొచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు. కిటికీలోంచి బయటికి చూడన్నారు. కిటికీలోంచి చూశాడు. ముందు విమానంలో దివ్యమైనటువంటి తేజోవిరాజితయ్యి సునీతి వెళ్ళిపోతోంది విమానంలో. ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్కృత్ నుంచి, మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు. ఇన్ని మాటలు వేయరండి ఫలశ్రుతికి, ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి. యశస్కరంబు, ఆయుష్కరంబు, పుణ్యప్రదాయకమును, మంగళకరంబు, అఘమర్షణంబు, సౌమనస్యంబు, ప్రశంసా యోగ్యము, పాప నివారణము, ధ్రువపద ప్రాపకంబు. ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు. అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి. దీనినెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరసైరుహ ద్వయాశ్రయుండునుగుచు భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను. ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కానీ అసుర సంధ్య వేళ ఎందు కానీ ఈ ధ్రువోపాఖ్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో, విశేషించి సినీవాలి అంటే అమావాస్య,
అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా, మరియు ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా, ఇవాళ ఉంది ద్వాదశి, భీష్మేకాదశి పక్క ద్వాదశిని పద్మబాంధవ వసరమున ఒక భానువారం నాడు అలా విన్నా, శ్రవణ నక్షత్రం ఉండగా విన్నా, దినక్షయమునందు, దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతం అవ్వాలి రోజు, దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతిపాతలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్నా, సబల భక్తిని వినునట్టి సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అక్కడే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి కటాక్షింపబడుతోంది. ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. యశస్కరంబు కీర్తినిస్తుంది. ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమనందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంధ్య వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు. అంచేత కృష్ణ పరమాత్మ పాదార విందములకు శతవిధ నమస్కరిస్తూ రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం దేవహూతి కపిలుడు. రేపు దేవహూతితో కపిలుడు మాట్లాడతాడు. ఆ కపిల గీతకి సంబంధించినటువంటి విషయాల్ని రేపటి రోజున వివరించేటటువంటి వాక్శక్తిని కృష్ణ పరమాత్మ నిర్హేతుకముగా నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ పరాత్పరుడి నామం పలికి బయలుదేద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం అమాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు నేను ప్రవచనం చెయ్యబోతున్నటువంటి విషయం మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయం. యథార్థమునకు వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తరించడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగం అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క జీవితం. సాధారణంగా ఒక అయోమయం ఉంటుంది ప్రపంచంలో. బ్రహ్మచర్యము గొప్పదా, గృహస్థాశ్రమము గొప్పదా, సన్యాసము గొప్పదా, వానప్రస్థము గొప్పదా, ఏ ఆశ్రమము గొప్పది అని. అయితే నియమము కానీ కాదు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు? ఒక 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో 5 సంవత్సరాలో కాదు, ఒక 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి. 10,000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి. నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి. నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి. మీరు ఏమంటారు? వెంటనే చాలామంది నవ్వారు. అప్పుడే మీరేమంటారు? అదేమిటండి, శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి, దానికి 10,000 సంవత్సరాలు తపస్సు ఎందుకు? 10 పెళ్లి చూపులు చూస్తే సరిపోయాయి, ఎక్కడో ఒక్కడ దొరుకుతుంది కదా ఆ పెళ్ళం, దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు. కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి? వివాహం దగ్గరే ప్రారంభం. కుభార్య కానీ దొరికిందనుకోండి, ఒక జీవితం పోతుంది. భార్య సరి అయినటువంటిది దొరకకపోతే, తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది, పాడైపోతుంది. అందుకే కుపుత్రేణ వయోనష్టం జన్మనష్టం కుభార్యయ కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః. మిత్రుణ్ణి సరైన వాడిని పెట్టుకోలేదనుకోండి, కనబడ్డ ప్రతివాడితో మీరు స్నేహం చేసేసారనుకోండి, జీవితంలో సుఖం అన్నది ఉండదు, వాడు పాడు చేసేస్తాడు. అందుకని 4ంటికి వ్యాసుడు 4ంటిని నిరూపించాడు దేవీ భాగవతంలో. స్వయం అయినటువంటి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశాడు. అటువంటి ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకరు. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయన, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి, నువ్వు ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. ఒక నీకు అనురూపయ్యి నీతో పాటు శీలము సరిపోయేటటువంటి ఒక భార్యని స్వీకరించి సంతానమును కను, ఇది నా కోరిక. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి యొక్క జీవితం. మీరు ఒకసారి దీన్ని అన్వయం చేసుకోండి. ఈ మాట మన తల్లిదండ్రులు కూడా అంటారు. మన తల్లిదండ్రులు వివాహం చేసుకున్నది దేని కొరకు? గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత బిడ్డల్ని కనడం కొరకు. బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళు ఏం కోరుకుంటారు? అమ్మయ్య, నేను బిడ్డల్ని కనేశాను, ఇంకా వీడు గాలికి ధూళికి పోతే గొడవ వదిలిపోయిందని అనుకోడు. ఒక కర్తవ్యం ఉంటుంది. ఏమిటా కర్తవ్యం అంటే, మళ్ళీ తన కొడుకుని కూడా ఒక యోగ్యమైనటువంటి స్త్రీని చూసి కోడలుగా తెచ్చుకుని ఆ కొడుక్కి ఒక పిల్లనిచ్చి వివాహం చేస్తాడు. ఆయన్ని కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతాడు. ఆయన్ని ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశపెడతారు అంటే, తను ఎలా బిడ్డల్ని కన్నాడో అలా తన కుమారుడు కూడా బిడ్డల్ని కనాలి. మనకి ఎందుచేత అంటే, జన్మచేత 3 రుణములు ఉంటాయి. నేనేం ప్రోనోటు రాయలేదండి, నేనేమి ఇప్పుడు అప్పు తేలేదు, నాకెక్కడ ఉంటుందండి అప్పు అని అడగడానికి వీలు లేదు. అందులో ప్రధానమైనటువంటి రుణం ఏమిటంటే పితృ రుణం. ఆ పితృ రుణం అంటే, తండ్రి గారు నన్ను కన్నారు,
నేను పుట్టగానే నా తండ్రి గారికి రుణపడతాను. ఆ రుణం ఎలా తీరుతుంది అంటే నేను కూడా కొంతమంది బిడ్డల్ని కనాలి. ఆ బిడ్డల్ని కంటే నేను నా రుణం నుంచి విముక్తుడనవుతాను. అంచేత మనుష్యుడికి అది ప్రధానమైనటువంటి ధర్మములలో ఒకటి. అందుకని గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాడు. కర్దమ ప్రజాపతితో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ మాట చెప్పారు, నువ్వు కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తిని చేయవలెను అని చెప్పారు. చెబితే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహాయోగి పుంగవుడు, గొప్ప జ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ప్రజాపతి. తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, శ్రీమన్నారాయణుడి గురించి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే స్వామి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ కథలో అసలు మొట్టమొదటి మలుపే ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడు కనపడగానే భక్తుడి కందుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా, భక్తుణ్ణి చూడగానే భగవంతుడి యొక్క కందుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా? అంటే మనం వెంటనే ఏం సమాధానం చెప్తాం? భగవద్దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయని చెప్తాం. కానీ నీలాంటి ఒక అద్భుతమైన కోరికతో శరణాగతి చేసి ఇంత తపస్సు చేసిన నిన్ను చూస్తే నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతున్నాయని, శ్రీమన్నారాయణుడి కన్నుల వెంట ఆనంద భాష్పములు కిందకి జారి భూమి మీద పడ్డాయి. అది ఎంత చిత్రమైన సంఘటన అంటే, ముందటగాంచనంత బుధముఖ్యుడు విష్ణుడు కర్దమున్ దయానందమెలర్పచూడ నయనంబుల రాలిన భాష్పముల్ ధరన్ బిందువులై వెసందొరగి పేర్చి సరస్వతి చుట్టి పారుటన్ బింది సరోవరంబనడి పేరదనర్చిన పుణ్యతీర్థమున్. పోతన గారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో కూర్చుని కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అంతటి భక్తుణ్ణి చూసి సంతోషపడిపోతే ఆయన కన్నుల వెంట జారినటువంటి బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది. దాన్ని సరస్వతీ నది చుట్టి ప్రవహించింది. ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు. ఎందుకండి అంత ఆనందం? నిన్నటి రోజున ధ్రువుణ్ణి చూశాడే, ఎందరో భక్తుల్ని చూశాడే పరమాత్మ. కర్దమ ప్రజాపతిని చూస్తే ఎందుకు ఇంత సంతోషపడిపోయినట్టు? ఎందుకు కన్నుల వెంట ఇలా నీరు కారినట్టు? ఎందుకు అంత ఆనందపడిపోయినట్టు? దానికి హేతు ఏదో ఉండాలి కదా. ఆ హేతువు మనకు ఎలా తెలుస్తుంది? కర్దమ ప్రజాపతి మాట్లాడితే తెలుస్తుంది. అందుకని కర్దమ ప్రజాపతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము, అది ఎవ్వరి చేత ఆపబడదు. అయ్యయ్యో పరిగెత్తకు అలా ఆగొక్కసారి, ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు, దానికి నాన్నవాళ్ళు లేరు, దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తూ ఉంటారు, జీవులు వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు. అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు, నేను ముందుకెడితే ఈ నిమిషంలోని ఆగదు. దానికి సంతోషం ఉండదు, దానికి దుఃఖం ఉండదు, అది నడిచి వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల యందు తాదాత్మ్యత చెందకుండా నిన్ను చేరాలి. ఈ కాలం ఎవరి స్వరూపము? నీ స్వరూపమే. నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి. నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి. గృహస్థాశ్రమములో ఉండి భోగమును భవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఎంత గొప్ప మాట చూడండి. భోగం అనుభవించకుండా వైరాగ్యం కాదు, అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఈ మాట దగ్గరేనండి పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు, వేదము ఎటువంటిది అంటే ఒక పొగరుబోతు ఎద్దుకి ముక్కుతాడు వేసి నడిపితే ఎలా నడుపుతుందో అలా నడపగలిగినది వేదము అన్నాడు కర్దమ ప్రజాపతి. ఏమిటి ఈ మాటకు అర్థం మీరు ఆలోచించండి. అంటే మనం చేసేటటువంటి ఒకే ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. ఒక విపరీతంగా వాహనములు తిరిగేటటువంటి ఒక రహదారి మీద అయ్యో వీడు దీని మీద నడిస్తే ప్రమాదం వచ్చేస్తుందని పెద్దలు ఏం చేస్తారంటే ఆ రోడ్డుకి కొంచెం ఎత్తుగా ఒక గట్టు కట్టి దీని మీద పాదములతో నడిచేటటువంటి వాడు, వాహనం మీద వెళ్ళని వాడు దీని మీద నడవండి అని ఒక నిర్దేశం చేశారు, ఒక ఫుట్పాత్ అని. మీరు ఫుట్పాత్ ఎక్కకుండా రోడ్డు మీద నడుస్తున్నారనుకోండి, ప్రమాదం జరిగి తీరుతుంది.
కాబట్టి రోడ్డు మీద ఉండాలి, మీరు వెళ్ళాలి, కానీ ఫుట్పాత్ మీదే నడవాలి. అలా మీరు సంసారములో ఉండాలి, సంసారమునందు ప్రవేశించి తీరాలి గృహస్థాశ్రమంలోకి. వేదము ఏ భోగం అంగీకరించిందో భోగమును అనుభవించాలి. భోగం అనుభవించకూడదు అంటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో గ్రహించే ప్రయత్నం చేయండి. లేకపోతే భాగవతం యొక్క తాత్పర్యమే అర్ధరహితం అయిపోతుంది. మనం వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీని చేపడుతున్నాను, నేను ఒక స్త్రీని చేపట్టాను, ఒక స్త్రీ అయితే ఒక పురుషుణ్ణి చేపడుతుంది. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అల్లాటప్పాగా చేతకానివాడై నా ఆడపిల్లని ఎలాగో అలా ఒక మొగాడికి ఇచ్చి పంపించేద్దామని మన సనాతన ధర్మమునందు పంపరు. చాలా మహోత్కృష్టం ఏమిటో తెలుసా అండి? ఆడపిల్లనివ్వడం. ఇచ్చేటప్పుడు చతుర్థి విభక్తి వేడు తండ్రి. నమః చెప్పి నీకు ఇచ్చేస్తున్నానని ఇవ్వడు, తండ్రికి అధికారం ఉంటుంది. అందుకే కూతురు యొక్క సత్ప్రవర్తన చేత తండ్రి కూడా తరించిపోతాడు. లేకపోతే సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యము చేత జనక మహారాజు గారి భార్య ఎలా తరిస్తారు? దానం ఇచ్చేస్తే దశరథ మహారాజు గారును ఆయన భార్యలు తరించాలి. మరి జనక మహారాజు గారు భార్య ఎలా తరించారు అంటే, మగపిల్లవాడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడై గయాక్షేత్రానికి వెళ్ళి తద్దినం పెడితే ఈయన తరిస్తాడు. ఆడపిల్ల ఆయన ఒక్క వేపే తరింపచేస్తాడు. కొడుకుకున్న లక్షణం ఏంటంటే తన తండ్రిని మాత్రమే తరింపచేస్తాడు, తన మామగారిని పురుషుడు తరింప చేయలేడు. నేను చేసిన ధర్మం, నేను చేసిన పుణ్యం ఏమైనా ఉంటే నా తండ్రి గారిని తరింప చేయొచ్చు, నా తాతగారిని తరింప చేయొచ్చు, నా మామగారి తండ్రి గారినో ఎవరినో తరింప చెయ్యదు. అదొక పెద్ద లిమిటేషన్ ధర్మంలో. కానీ ఒక ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఉభయ వంశాల్ని తరింపచేస్తుంది. ఇది మగవాడు చెయ్యలేడు. ఆడపిల్ల ఇక్కడ పుడుతుంది, కన్యాదానం చేసి పంపిస్తాం. పంపించిన తర్వాత వేరొక ఇంటికి కోడలవుతుంది. వేరొక ఇంటికి కోడలై నా కుమార్తె యొక్క సౌశీల్యము చేత, దాని నడువడి చేత అటు అత్తవారి వంశాన్ని ఉద్ధరిస్తుంది, ఇటు నన్ను ఉద్ధరిస్తుంది. ఇద్దరిని ఉద్ధరించగలిగినది ఆడపిల్ల మాత్రమే. మగపిల్లవాడు అలా ఉద్ధరించలేడు. అటువంటి ఆడపిల్లని చేతావాత కాకుండా దొరికాడు కదా అని ఇవ్వరు. మామగారు ఇచ్చేటప్పుడు కన్యాదాత కొన్ని ప్రమాణములను అడుగుతాడు. వీటిని అతిక్రమించకుండా ఉండగలవా అడుగుతాడు. ధర్మేచ, నీవు ధర్మము చేసేటప్పుడు ఈవిడని ఉపకరణముగా తీసుకోగలవా? దేనికిస్తున్నానో తెలుసా? మీ ఇద్దరూ కలిసి ధర్మపథమునందు చెరించి నీ చేతి, నువ్వు నా కుమార్తె యొక్క చేతిని పట్టుకుంటావు. పాణిగ్రహణం అంటారు. అందుకే అరచేతిని అరచేతితో వేళ్ళు కూడా బాగా తగిలేటట్టు రాసి పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు పుడతారు. ఒక్క వేళ్ళు మాత్రమే తగిలితే ఆడ సంతానం పుడుతుంది. అరచెయ్యి ఒకటే తగిలి మంత్రం చెప్తున్నప్పుడు వేళ్ళు తగలకపోతే కొడుకులు మాత్రమే పుడతారు. పాణిగ్రహణ మంత్రానికి అంత రహస్యం ఉంది. నేను అరచేతిని అరచేతితో వేళ్ళకి బాగా తగిలేటట్టు రాసి పట్టుకోవాలి, మొహమాటం లేకుండా, పాణిగ్రహణం చేసేటప్పుడు. అయితే అవన్నీ ఉన్నాయా అండి అంటే, మీరు ఎప్పుడైనా వివాహ విధి వింటే ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా మా బావగారు అచ్చయ్య శాస్త్రి గారు అమ్మాయి వివాహం జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వివాహానికి వివాహ విధి గురించి ఉపన్యాసం చెప్తానని మాట ఇచ్చాను మా బావగారికి. సరే, అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకి ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది, ఒక పవిత్రత ఉంటుంది మనం చేసే పనిలో. తప్ప ఏదో వేలంబరం కింద చెయ్యరు. ధర్మేచ, నీకు ఈవిడ ధర్మపత్ని. అర్ధేచ, అర్ధమునందు ఈవిడ్ని నువ్వు దాటకుండా ఉండాలి. ఏమిటి అర్థం అంటే? అర్థం అంటే డబ్బులు కావండి. అర్థం అంటే ఏమిటో తెలుసా? హృదయక్షేత్రము నుండి పురుషుడి యొక్క తేజస్సు కదులుతుంది. హృదయక్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సుని ఎక్కడా నిక్షేపించడానికి వీల్లేదు. కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే నిక్షేపించాలి. అది ఏ ధర్మబద్ధమైన కామము. దాని వలన కలిగే అర్థం ఏది? మళ్ళీ తానే ఆమె కడుపు నుంచి కొడుకుగా వస్తాడు. అందుకని ఇప్పుడు ఏమైంది? ధర్మ అర్థ కామముల యందు ఈ క్షేత్రమును నువ్వు అతిక్రమించనని మాటి నేను ఈ అమ్మాయిని నువ్వు ఉద్ధరింపబడడానికి నీకు ఇస్తాను, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తీసుకుపోతాను మళ్ళీ అని చెప్తాడు తండ్రి. అంటే ఆ మాట అనకూడదు కాబట్టి అనడంతే. అంటే దాని అర్థం అదే, నువ్వు ఇలా ఉంటే ఉంటుంది నీతోనే, అలా ఉండాలి. కాబట్టి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, నేను ఈ స్త్రీని అతిక్రమించను. ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో భార్య దేని కొరకు
అంటే ముందు తాను ధర్మమునందు నడచుట కొరకు ధర్మపత్ని అయి తాను నడవాలి, ఆవిడ నడవాలి, ఇద్దరూ కలిసి నడవాలి. నడిచి ఏం చెయ్యాలి? ఆయన ఈవిడ్ని ఉద్ధరించాలి, ఈవిడ ఆయన్ని ఉద్ధరించాలి. ఇద్దరూ ఒకరినొకరు ఉద్ధరించుకుంటూ నడవాలి. అలా నడవడానికి సంసారం. ఇప్పుడు మీరు ఈ నడవడంలో ఒక గమ్మత్తుంది. శత్రువులెవరు? ఇంద్రియములే. ఈ ఇంద్రియములకి సుఖం ఏమిటో తెలియచెప్పలేదనుకోండి, మీరు దీనికి ఏదో రుచి, ఇప్పుడు మిగిలినటువంటి తుచ్చమైన విషయముల గురించి పోని పక్కన పెట్టండి. ఒక రుచికరమైన ఆహారమును తినడం మీద రసేంద్రియములకు మక్కువ ఉంది. ఏదో ఈ కూర తిందాం, ఈ పులుసు తిందాం, వంకాయ పచ్చి పులుసుగా తిందాం, వంకాయ పెరుగు పచ్చడిగా తిందాం, ఎన్ని కోరికలు. అదే వంకాయ. ఇన్ని కోరికలు ఉన్నాయి. కానీ అప్పుడు ఎలా తీరుతుంది? సంసారమునందుండి అందులో ఏమాత్రమూ తప్పు లేదు. నువ్వు తినవచ్చు, భోగం అనుభవించవచ్చు. వంకాయ తినద్దని వేదం ఏం చెప్పలేదు నీకు, తినచ్చు. కానీ వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? చాలామంది ఒక పొరపాటు పడుతుంటారు. వైరాగ్యం తనంత తాను కదిలి వచ్చే వస్తువు కాదు. వైరాగ్యం ఎలా వస్తుందో తెలుసా? మీరు లోపల ఒక పరిశీలన చేస్తుంటే వైరాగ్యం వస్తుంది. ఆ పరిశీలన ఏమి అంటే ప్రతి క్షణం జరుగుతూ ఉండాలి. ఉదాహరణ ఒక్కటి చెప్తాను మీకు. నాకు ఏదో ఒక అరటికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అనుకోండి. నాకు ఒక భార్య ఉంది కదా, దాని పని ఏమిటి? ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది. అందుకని చాలా చక్కగా అరటికాయ బజ్జీలు వేసి ఓ పచ్చడి చేసి నాకు పళ్ళెంతో తెచ్చిపెట్టింది అనుకోండి. తినేసి ఇంకో పళ్ళెం ఇంకా చేశాను తినండి అని ఇంకా పళ్ళెంలో పోసింది అనుకోండి. నీ మొహం ఇచ్చా ఇంకా తినలేనని పక్కన పారేసి వెళ్ళిపోవడం కాదు. అలా అయితే మీకు ఎప్పటికీ వైరాగ్యం రాదు. బోధలలోంచి వాటిల్లోంచి వైరాగ్యం వస్తుందని మీరు అనుకుంటే పొరపాటు అండి. అలా వచ్చే వైరాగ్యం చాలా లిమిటెడే, కొద్దిగా వస్తుంది. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? త్రూ ఇంట్రోస్పెక్షన్, త్రూ సెల్ఫ్ చెక్. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడంలో వస్తుంది. ఇప్పుడు మీరు ఆది ఒక ప్రశ్న వేయాలి. ఇంతకుముందు బజ్జీ అనబడే పదార్థమును అడిగినదెవరు? ఇందులో ఉన్న మనస్సు అడిగింది. ఆల్ రైట్, ఒక 6 బజ్జీలు తినిపించాను, ఇంకొద్దు అన్నది ఎవరు? ఈ మనస్సు అంది. 1వ బజ్జీ తిన్నప్పుడు చాలా లొట్టలేస్తూ తింది. 7వ బజ్జీ దగ్గర కక్కేస్తానంటోంది అని ఊరుకుంటే మీరు అది సత్యము అని సిద్ధాంతం చేయొచ్చు. 7వ బజ్జీ తర్వాత వస్తున్నటువంటి దుఃఖమేదో అది నిజమో అని మీరు అనొచ్చు. 3 రోజులు పోయాక మళ్ళీ బజ్జీ పెట్టండి. మరి 7వ బజ్జీ దగ్గర దుఃఖం మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎలా కోరావు నువ్వు అంటే, రుచి వాసన రెండింటిని పెట్టుకుని మనస్సు చేసిన పని యొక్క రుచిని మరిగి లోపల దాచి వాసనగా బయటపెట్టి తిప్పడాన్ని అలవాటు చేస్తుంది. ఇది మీరు చూశారనుకోండి. కాబట్టి ఈ వస్తువునందు సుఖము లేదు. కాసేపు సుఖమని ఇది చెప్తుంది, ఆ తర్వాత అది సుఖం అనదు. కాబట్టి ఇది సుఖము కాదు, దుఃఖము కాదు. ఇది కొంతసేపు సుఖమన్నదేదో అది సుఖము కాదు, ఇది దుఃఖమన్నదేదో అది కూడా దుఃఖం కాదు. ఈ రెండూ కావు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి. దుఃఖం కూడా మీకు ఎప్పుడు ఉంటుందంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీకు మనస్సులో మీరు దేని గురించి దుఃఖపడుతున్నారో ఆ దుఃఖపడుతున్నటువంటి విషయం మీకు జ్ఞాపకంలో ఉన్నంతసేపు వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ఇంతలో అనుకోకుండా ఎవరో వచ్చి ఏదో చెప్పారనుకోండి, ఓ మాట ఏదో చెప్తుంటే ఏడుస్తున్నవాడు అటు చూశాడు అనుకోండి, చూసి అటు వింటున్నాడు అనుకోండి, 5 నిమిషాలు దాని గురించి అలా వింటూ ఉండిపోయాడు అనుకోండి, ఏడవడం మర్చిపోతాడు. ఎందుకంటే దేని గురించి శోకిస్తున్నాడో దాన్ని మనసు వదిలిపెట్టింది, కాసేపు శోకం పోయింది. అంటే ఇప్పుడు ఈ శోకము సత్యమా? దుఃఖము సత్యం కాదు. కాబట్టి మనసు చెబుతున్న సుఖము కాదు, దుఃఖము కాదు. కాబట్టి ఈ సుఖ దుఃఖములు రెండూ కూడా మనసు చేత సృష్టింపబడిన ద్వంద్వములు. దీనికి అతీతముగా ఏదో ఉంది, దానికి దుఃఖము యొక్క భాష అంటదు. అది నిజమైన ఆనందం. ఆ ఆనందం ఇది ఎంత చూసినా ఎంత అనుభవించినా అది ఎప్పుడూ సుఖముగా ఉండే వస్తువు ఒకటి ఉన్నది అని మన వేదము చెప్తున్నది. అది ఏది అని మీరు వెతకడానికి దీన్ని వదిలిపెట్టడం మొదలెట్టారనుకోండి, అది వైరాగ్యం. ఇప్పుడు మనసు చెబుతున్నవన్నీ ద్వంద్వములే అని మీరు తెలుసుకుంటే అది చెప్పిన వాటికన్నింటికి నవ్వేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఏమైంది? అది వైరాగ్యమైంది. ఈ వైరాగ్యం ఎక్కడి నుంచి రావాలి? భోగంలోంచే రావాలి. భోగంలోంచి రోగం వస్తోందో, భోగంలోంచి యోగం వస్తోందో మీ నడువడి బట్టి ఉంటుంది. సంసారం అందరూ చేస్తారు. సంసారము చేయని వాళ్ళు ఎవరు ఉండరు. గృహస్థాశ్రమంలో ఉంటారు, చాలామంది ఉంటారు. ఎక్కడో మహాత్ములు బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళొచ్చు.
కానీ సంసారములో ఉండి తరిస్తున్నారు కొంతమంది, సంసారములో ఉండి పతనమైపోతున్నారు కొంతమంది. ఒకే సంసారము ఒకడిని పతనం ఎందుకు చేస్తుంది, ఒకడిని ఎందుకు ఉద్ధరిస్తుందండి అంటే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. ఒకడు సుఖం అనుభవిస్తూ లోపల పరిశీలన చేస్తున్నాడు, ఇది సుఖము కాదు, కాసేపటి తర్వాత తృప్తి పడిపోయి ఇంక అక్కర్లేదంటోంది కాబట్టి ఇది సుఖము కాదు, ఇది దీని మాయ, దీని ఆట అని తెలుసుకుంటున్నాడు, వైరాగ్యం పొందుతున్నాడు ఆ మనసుని ధిక్కరించి. ఒకడు అదే సుఖమని అది ఏం చెప్తే దానికి లొంగుతున్నాడు, వాడు ఎప్పుడూ సంసారమును భోగము కోసమే వాడాడు, అందులోంచి ఏమొస్తుంది, రోగం వస్తుంది. ఒకడు సంసారమును దేనికి వాడాడు, అదే భోగమును పట్టుకుని ఇది సుఖము కాదు అని తెలుసుకోవడానికి వాడుతున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది, యోగం వచ్చింది. యోగం ఎందులోంచి వచ్చింది, వైరాగ్యంలోంచి వచ్చింది. ఇప్పుడు చెప్పండి వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది, వైరాగ్యం పైనుంచి రాదు, వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి నుంచి ఎలా పుడుతుంది, సడన్గా అలాగుండడం కాదు, మీ పరిశీలన చేత అది పుడుతూ వస్తుండడం ప్రారంభం చేస్తుంది. అది మెల్లగా మనస్సే కారణము అని స్థిరమైన నిర్ణయం ఏర్పడిపోతే ఇంటోటో సంపూర్ణముగా మనస్సు చెప్పిన మాటని తిరస్కరిస్తుంది. అప్పుడు గట్టి వైరాగ్య భావన నిలబడుతుంది. దీనికి సంసారమును ఆలంబనముగా చేసుకుని నడుస్తారు కొందరు, సంసారమందలి భోగమునందు మగ్నమైపోతాడు ఒకడు. ఇంతే తేడా. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలి, నోటి మాటతో చెప్తే కుదరదు. ఒక మహాత్ముడి జీవితాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు వ్యాసుల వారు, అది ఆయన ప్రయత్నం. ఇప్పుడు ఈ కోణంలో మీరు వినండి. అందుకే భాగవతంలో ఒక్కొక్క ఘట్టం వింటుంటే ఏదో ఒక ఫలితము మనస్సుకి అంది తీరుతుంది. ఏమా ఫలితము, ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో అనుభవిస్తారు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడతారో. కర్దమ ప్రజాపతిని చూసి శ్రీమన్నారాయణుడు కన్నుల వెంట నీరు కార్చుట ఏమి, ఆనంద భాష్పములు రాలుట ఏమి, ఆనందము దుఃఖము అని రెండు లేని వాడికి ఆనంద భాష్పాలు రావడం ఏమిటి అంటే, ఈయన కోరబోతున్న కోరిక ఏమిటో ఆయనకి తెలిసి ఆయన భార్యను అడగబోతున్నాడు. భార్య కోసం తపస్సు చేసిన వాడు ఎవడున్నాడు ప్రపంచంలో 10,000 సంవత్సరాలు అంటే గృహస్థాశ్రమంలో తరించడానికి ఏది మార్గమో లోకులకు చెప్పి గృహస్థాశ్రమము యొక్క వైశిష్ట్యమును ఆవిష్కరించగలిగిన ఒక మహాపురుషుడు ఇవాళ నా గురించి తపస్సు చేశాడు. వేదము చెప్పడం కాదు, ఇవాళ నిరూపిస్తున్న ఒక మహాత్ముడు నా ఎదుట నిలబడ్డాడు. ఒక భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన వాడు నిలబడుతున్నాడు. ఇది ఆయన ఆనందం. కన్నుల వెంట నీరు కారింది శ్రీమన్నారాయణుడికి, ఆనంద భాష్పాలు పడ్డాయి. అది బిందు సరోవరమైనది. ఎంత ఉత్కృష్టమైన స్థితి చూడండి మీరు అసలు అందులోనే. అందుకని ఇటువంటి స్థితి కలిగినటువంటి కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు అడిగారు, నాయనా నువ్వు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. ఆయన అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకు ఒక కర్తవ్యోపదేశం చేశారు. నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యి, నువ్వు సంతానమును కను అని చెప్పారు. నన్ను కన్న తండ్రి ఆయన మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. అందుచేత ఇప్పుడు నేను ఆయన మాట పాటించాలి. మాట పాటించాలంటే, ప్రజోత్పత్తిని చెయ్యాలంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఎందుచేతంటే చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస వివాహం చేసుకుని కూడా శారదాదేవిని ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోతే శారదాదేవి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తుండేవారు, నీ భర్త పిచ్చివాడు అయిపోయాడు, తిరుగుతున్నాడని. పాపం ఆవిడికి భర్త గారిని చూసుకోవాలని కోరిక పుట్టింది. ఒకసారి కలకత్తా వెడతానంటే తండ్రి గారు అర్థం చేసుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్తే సరే మధ్యలో అనేక ఘట్టాలు జరిగాయి అనుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుకున్న తర్వాత మొట్టమొదటి రాత్రి రామకృష్ణ పరమహంస శారదాదేవిని పిలిచి అన్నారు, చూడు నేను నిన్ను వివాహం చేసుకున్నాను, పరమ యథార్థం, నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. భార్యాభర్తల సంబంధము చేత కేవల భోగములను అనుభవించి డుల్లయైన సంసారమునందు ప్రవేశించి నీవు పతనమై నేను పతనమై ఉండిపోదామంటే నాకు అభ్యంతరము లేదు, తాళి కట్టాను కాబట్టి లేదు. నీవు నాకు భార్యవై నేను నీకు భర్తనై సంసారమనగా కేవలము బిడ్డలని కనడము కాదు, కామోపభోగము కాదు, ఈశ్వర పాదములు పట్టి తరించడంలో నువ్వు నాకు నేను నీకు ఆలంబనంగా నిలబడదామంటే మాట ఇయ్యగలవా అని అడిగారు. అంటే శారదామాత అంది, ఇలాంటి సంసారాలు ఎన్ని జన్మలు చేశానో తరించిపోవడానికే మన ఇద్దరం దంపతులుగా మిగిలిపోదాం. అంతే, ఇద్దరు తరించిపోయారు.
ఇప్పుడు భార్య సౌశీల్య కాలేదనుకోండి. అందుకే కోడల్ని తేవడానికి, భార్యని తేవడానికి కొడుక్కి అధికారం ఎవరిది అంటే, ఆ అధికారం ఎవరిదో తెలుసా అండి? కేవలము తండ్రిదే. ఇందుచేత తన తేజస్సు బయట నడుస్తోంది కొడుకుగా. ఆయనకి ఎటువంటి భార్య అయితే ఆయన తరించగలడో, తండ్రి గుర్తుపట్టగలడో, అందుకని తండ్రి వెతికి తీసుకురావాలి కోడల్ని. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆయనకి తండ్రి? శ్రీమన్నారాయణుడే తండ్రి. బ్రహ్మకి శ్రీమన్నారాయణుడికి అభేదం మీరు వింటున్నారు కదా రోజు. అందుకని ఇప్పుడు తండ్రి నిర్ణయించాలి. ఇది ఎంత లౌకికమైనటువంటి ధర్మాన్ని ఆవిష్కరిస్తున్నాడో చూడండి. తను వెతుక్కోలేక చేతకానివాడై కాదు, తను తరించడానికి గృహస్థాశ్రమంలో తన తండ్రి చెప్పాలి తనకి అనుకూలవతి అయిన ఇల్లాలెవరో. ఇటువంటి వాడిని చూసి ఆనంద భాష్పాలు రాల్చాడు. నాన్నగారు మీరు చెప్పిన పుస్తకాలు చదువుకున్నాను, మీరు చెప్పిన కోర్సు చదివాను, మీరు చెప్పిన ఉద్యోగం చేశాను, నా మనస్సు నాది, మీరు చెప్పిన పిల్ల నేనెందుకు చేసుకుంటానన్నవాడు కొడుకు కాడు. అలా కొడుకు యొక్క సౌశీల్యాన్ని చూడగలిగిన వాడై ఉండాలి తండ్రి. ఈ అమ్మాయి అయితే నీకు కట్నం ఎక్కువ తీసుకొస్తుందిరా అన్నవాడు కాడు తండ్రి. ఇటువంటి పిల్లని చేసుకుంటే మన వంశం తరిస్తుందిరా అని చెప్పినవాడు తండ్రి. అందుచేత మహానుభావుడు రామాయణంలో అంటారు, ప్రియాతు సీత రామస్య దారాహ పితృకృత ఇతి. రామచంద్రమూర్తికి సీతమ్మ చాలా ఇష్టము. ఎందుచేత? మొదటి కారణమేది? దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించారు. మా నాన్నగారికి తెలుసు నేను ఎవరి భార్యగా ఉండాలో, ఎవరు నాకు భార్యగా ఉండాలో. సీతమ్మని నిర్ణయించారు. అందుకని గౌరవము, తండ్రి యొక్క తీర్పు మీద గౌరవం. అలా ఇప్పుడు ఆయన ఎవరిని అడగాలి? తండ్రిని. నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళమని చిత్రముఖ బ్రహ్మగారు చెప్పారు, కానీ పిల్లని చెప్పలేదు. ఏ పిల్ల నాకు సౌశీల్యవతియో, ఏ పిల్లని నేను చేసుకుంటే తరించగలనో, కేవలము ధర్మేచా అర్థేచా కామేచా నాతిచరామి అని బూట్లు వేసుకుని, టై కట్టుకుని, కోట్ వేసుకుని, పెళ్ళవకముందే రిసెప్షన్లో పక్క పక్కన కుర్చీల్లో కూర్చుని వచ్చిన పెద్దలకి బూట్లు ఇప్పకుండా నమస్కారాలు పెట్టిన పెళ్ళిళ్ళు కావు. ఇలా ఆలోచించిన పెళ్ళిళ్ళు. అందుకని ఆయన అన్నాడు, ఎవరిని నేను వివాహం చేసుకోవాలో నిన్ను అడుగుతున్నానయ్యా తండ్రి. నువ్వు నవ్వకు. ఏమిటయ్యా, కల్పవృక్షం లాంటి నేను ప్రత్యక్షమైతే మోక్షం అడగకుండా, వేరొకటి అడగకుండా భార్య కావాలని అడుగుతావేమిటంటావేమో తండ్రి. కాలమునందు భోగమే మనిషిని పాడు చేస్తుంది. ఆ భోగము పాడు చెయ్యకుండా నాతో కలిసి నడవగలిగినటువంటి సౌశీల్యవతి నాకు కావాలి. సంసార సంబంధమైనటువంటి భోగమును అనుభవించాలి, కానీ ఇద్దరం తరించగలగాలి. అది కదా ధర్మపత్ని అంటే. ఇద్దరము తరించడానికి అనుకూలమైన మనః పరిణతి కలిగినటువంటి సౌశీల్యవతి అయినటువంటి ఒక ఇల్లాలిని నాకు నువ్వు కుదుర్చు అని అబ్బో అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నారు, నేను కూడా నువ్వు ఈ కోరిక అడుగుతావని తెలుసు. ఆయనకి తెలియదండి, సమస్త చరాచర ప్రపంచమునందు నిండి నిబిడీకృతమైన వాడికి విష్ణువని పేరు. మొన్న స్వామి చెప్పారు కదా, వ్యాపకత్వము కలిగి ఇందులో అందులో అని మీరు చెప్పడానికి వీలు లేకుండా అంతటా నిండిపోయిన వాడెవరో, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట నిండిపోయిన వాడిని నారాయణుడని పిలుస్తారు. అంతటా నిండిపోయిన వాడిని ఒక రూపంతో కనపడమని అడిగితే అది తపస్సు. అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపంతో కనపడతాడు. ఒక రూపంతో కనపడ్డాడు. కనబడితే స్తోత్రం చేశాడు. నల్ల కలువలా ఉన్నటువంటి నీ స్వరూపానికి నమస్కారం, నీ చేతిలో ఉన్నటువంటి శంఖచక్ర గదా పద్మములకు నమస్కారం, నీ పాద పద్మములకు నమస్కారం. తండ్రి, నువ్వు వేదము చేత స్తుతింపబడిన వాడివి, మాంసనేత్రము చేత చూడబడని వాడివి, అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి, ఈ లోకములను హేళగా సృష్టించిన వాడివి, వీటిని నిలిపిన వాడివి, తుదకు నీలోనికి తీసుకునేటటువంటి వాడివి. అటువంటి వాడివి నాయందు అనుగ్రహించి నేను చూడడానికి వీలుగా ఒక రూపముతో దర్శనమిచ్చావు, నేను కృతజ్ఞుడను అని నమస్కరించాడంతే భావన. స్తోత్రం అంటే అదే ఉంటుందంటే దాని తీర్పు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, నాకు చాలా సంతోషం కలిగిందో కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకి నీకు కావలసిన భార్యని నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడికి స్వయంభవ మనువు వస్తున్నాడు. స్వయంభవ మనువుకి 3 కుమార్తెలున్నారు. అకూతి, దేవహూతి, ప్రసూతి. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అందులో దేవహూతి అనబడేటటువంటి పిల్ల నీకు తగినటువంటి కన్య. ఆ దేవహూతిని రథం మీద కూర్చోపెట్టుకుని వస్తున్నాడు స్వయంభవమనువు. నిన్ను అడుగుతాడు, పిల్లనిస్తాను స్వీకరించమని. ఆ పిల్లని స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి
తనతో వచ్చినటువంటి గరుడ వాహనం మీద కూర్చుని గరుడ వాహనము యొక్క రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాట. మీకు ఎంత గమ్మత్తుగా చెప్తారంటే వ్యాసుల వారు, ఒక విమానం వెళ్ళిపోతున్నప్పుడు వచ్చేటటువంటి టేక్ ఆఫ్ సౌండ్ వేరు. మన మిమిక్రీ చేసేవాళ్ళు అందుకే విమానం ఎగిరిపోతే ఎలా ఉంటుంది అన్న ధ్వని చేస్తారు. అది మనకి గమ్మత్తుగా ఉంటుంది. ఎప్పుడూ మనం ఎక్కలేదు కాబట్టి ఇలాంటి ఎక్కిన మహాత్ములు ఉండొచ్చు అనుకోండి, ఓహో విమానం వెళ్ళిపోతే అలా ఉంటుందా అని వింటూ ఉంటాం. కానీ గరుడ వాహనం వెళ్ళిపోతోందిట రెక్కలు అల్లారుస్తూ ఇలాగా వెళ్ళిపోతుంటే గరుడు రెక్కలు కదుపుతున్నప్పుడు వచ్చిన శబ్దం ఏమిటో తెలుసా అండి? ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోంచి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నట్ట. అంటే ఇప్పుడు గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. కాబట్టి అది పైకి స్థూలంగా దర్శనం ఇచ్చినప్పుడు గరుడ వాహనం మీద ఉంటాడు. ఆ గరుడ వాహనం వెళ్ళిపోతున్నప్పుడు రెక్కలు అల్లారిస్తే వచ్చే ధ్వని ఏమిటి? వేదధ్వని వచ్చింది. ఆ రుక్ సామ వేద మంత్రములను కర్దమ ప్రజాపతి విని పొంగిపోయేట. ఇటువంటి స్థితి ఎంతమందికి దక్కుతుంది చూడండి. ఇటువంటి స్థితిలో ఉన్న కర్దమ ప్రజాపతి నిర్మించుకున్నటువంటి ఆ ఆశ్రమ వాటిక ఎంత అందంగా ఉంటుందో చెప్తారు. అందు తమాల సాల వకుళార్జన నింబ కదంబ పాటలీ చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మాకంద చందన క్రిముక కాంచన బిల్వ కపిత్థ మల్లికాకుంద మధుక మంజుల నికుంజములందన రారి వెండియున్ మల్లెలు, జాజులు, వెలగలు, పెద్ద పెద్ద మారేడు చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, ఇటువంటి వాటితో కూడినదై మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ విరూపాక్ష గుహ దాటిపోయి స్కందాశ్రమం దగ్గరికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ రమణులు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎవరూ బహుశా లేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోర్డు మాత్రమే చూస్తున్నారు, దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ రమణ మహర్షి హ్యాస్ గ్రాంటెడ్ మోక్ష టు హిస్ బిలౌడ్ మదర్ అని. సో ఆ గదిని మాత్రమే కొంతమంది చూస్తున్నారు. కానీ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తున్నప్పుడు చూసిన దానివి నువ్వే, అప్పుడు చిన్న చెట్టుగా ఉన్నావు. ఆ తర్వాత ఇక్కడ స్కంధాశ్రమాన్ని ఇలా అందరూ చూడడానికి వీలుగా కడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇంతమంది యొక్క అనుభూతులను చూడడానికి సాక్షిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివి, నీవే నిజమైన పరబ్రహ్మానివి అని నేను ఆ పెద్ద చెట్టుకి నమస్కారం చేస్తుంటాను అప్పుడప్పుడు స్కందాశ్రమంలో. అలాగా ఇన్ని రకాల చెట్లతో ఉంటే నిజంగా అది ఎంత పైకి వర్ణించడం కాదండి. మనం అంటే ఇవాళ చెట్టు అనేటటువంటి దాని అందం ఏమిటో మనకి ఏం తెలుసు అసలు? శబరిమలై వెడితే చూడాలి చెట్ల అందం అంటే ఏమిటో. ఇంతంత మానుతో రెండు చేతులతో ఇలా కౌగిలించుకుందామంటే రెండు చేతులు ఇంతకన్నా పట్టవు, అంత పెద్ద పెద్ద మానుతో ఉండి ఇక్కడ మనం నిలబడితే ఈ చెట్టు కొమ్మలు అక్కడ వరకు వ్యాప్తి చెంది సూర్యుడు ఎటు తిరిగినా సరే కిరణములు మాత్రం వచ్చి దాని మొదట్లో పడవు. అంత పెద్ద నీడతో కూడుకుని ఎన్నో కొన్ని వేల పక్షులకు ఆలవాలమైనటువంటి ఒక చెట్టు వంక మీరు చూశారనుకోండి, నిజంగా అదో పెద్ద జనతా అపార్ట్మెంట్లా ఉంటుంది. అయ్య బాబోయ్ ఎంత బాగుందిరా ఈ చెట్టు అనిపిస్తుంది. అలాంటి చెట్లు, ఆ చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, అందులో సరోవరాలు, అంత అందమైనటువంటి ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి రోజు రానే వచ్చింది. స్వయంభౌమనువు చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి తన కుమార్తె అయినటువంటి దేవహూతితోటి వచ్చారు. వచ్చి కర్దమ ప్రజాపతి యొక్క దర్శనం చేశారు. చేసి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, స్వయంభౌమనువు పెద్దవాడు. కానీ జ్ఞానము చేత కర్దమ ప్రజాపతి పెద్దవాడు, స్వయంభౌమనువు చిన్నవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభౌమనువు నమస్కరించాడు. నమస్కరించి సరసిజ గర్భుడు తనచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధరవెలయించుటకై బుధవర మింబుం తన ముఖంబు వలన సృజించెన్. అంటే ఇప్పుడు దేని చెప్తున్నాడండి? పురుష సూక్తం చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. అయ్యా, చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట వేదాన్ని తన నోటితో పలికి ఆ వేదాన్ని రక్షించడం కోసం, ఆ వేదాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం తన ముఖమండలంలోంచి బ్రాహ్మణుల్ని సృష్టించాడు.
అటువంటి ప్రజాపతులలో నువ్వు ఒకడివి, అటువంటి నీ పాదపద్మములకు వంగి స్వయంభౌమనువు నమస్కరిస్తున్నాడు అని నమస్కరిస్తే కర్దమ ప్రజాపతి సంతోషించి అన్నారు, మహారాజా నీ ధనస్సు చూస్తేనే భయం వేస్తుంది, అటువంటి రాజు